ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశుల వారున్నారో, మకర కుంభరాశుల వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి
తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిరా నక్షత్రము, పంచమి, ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు, మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ, మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి, ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా గ్రహ గోచార స్థితిని కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శనిగాను, అట్లాగే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజమహానుభావుడు 12వ స్థానంలో శనితో కలిసి ప్రయాణం ఆచరించటం, ఇది ఒక రకంగా వీరికి మానసికమైనటువంటి విచారాలలో ఎక్కువగా దేహ అనారోగ్య బాధల్ని సూచిస్తుంది, శత్రువుల్ని అధికం చేస్తుంది. అవసరం లేనటువంటి వాళ్ళు కూడా మన మీద పడి ఏడవటాన్ని సూచిస్తోంది. నరఘోషలు అధికమయ్యి దాని ద్వారా గృహంలో మీ అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు,
మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ యొక్క ఐక్యత తగ్గటం, మీ కింద పనిచేసే వాళ్ళు కూడా మీకు శత్రుత్వంగా మారటం, ఒక రకంగా మీకు భయము, ఆందోళన అధికమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం బలవంతంగానైనా సరే, నేను చెయ్యాలనుకున్న ఆలోచనతో నేను చేసే ప్రతి కార్యక్రమం చెయ్యాల్సిందే అని మీరు తప్పనిసరి అనుకుంటారు. కానీ ఎన్నో ఆటంకాలు, ప్రతిబంధకాలు, విఘ్నాలు కలుగజేయటంలో ఈ కుజుడు, శని ప్రధాన పాత్ర వహిస్తున్నారు. మీరు ఎప్పుడో చేసినటువంటి తీవ్రమైనటువంటి కొన్ని సమస్యలకి ఈ రోజుల్లో మీరు లేనిపోని చెరసాల బంధనం, కొంతమంది జాతకంలో కూడా అవయోగాలు సూచిస్తే వారు చెరసాల బంధనం అనుభవించాల్సి వస్తుంది. అట్లాగే ఏదో ఆలోచిస్తూ ఆకస్మికంగా వ్యాపార ప్రయత్నమై, ఉద్యోగ ప్రయత్నమై, ప్రమోషన్ ఇచ్చా కానీ ఏదైనా సరే దూర ప్రాంతాలకి ప్రమోట్ అయ్యి వెళ్ళేటటువంటి ఉద్యోగస్తుల్లో కొంతమందికి మరి వాహనపరమైనటువంటి ప్రమాదాలు సూచిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారికి అనుకున్నటువంటి వ్యవహారాల యందు కార్యసిద్ధి జరక్క మనో ఆందోళన తీవ్రతరమై, బంధువులతో లేనిపోని సమస్యలు, గొడవలు, చికాకులు దూరం చేసుకోవటం, అట్లాగే అనుకున్నటువంటి సంకల్పము సిద్ధించక వీరు అది అంతా కూడా మనసు మీద ప్రేరేపితం అవటం వలన దీర్ఘకాలిక కొన్ని అనారోగ్య సమస్యల పాలయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో కూడా మీ మీద పని ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల కొంతమంది ఉద్యోగానికి రిజైన్ చేయొచ్చు. కొంతమంది ఎవరో తెలియనటువంటి అంతర్గత శత్రువులు నేను చేసే ఉద్యోగ స్థానంలో ఉన్నారు కాబట్టి నేను ఈ ఉద్యోగానికి నేను ఉండలేను అనుకోని వాళ్ళంతా వాళ్ళు కొంతమంది వాలంటీర్గా బయటకు వచ్చేస్తారు. కొంతమందికి అయితే కనుక మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాదుల్లో కింద ఎవరైతే ఉంటారో, అది ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్గా ఎవరైనా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, సేల్స్ మెన్స్ కానీ, లేకపోతే ఎవరైతే కనుక వాహనాన్ని నిత్యము చూడటం అంటే తోలుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగరీత్యా ఎన్నో సమస్యలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, గృహ మార్పులు, ఏదైనా నిర్మిస్తున్నటువంటి గృహము ఆగిపోవటము లేకపోతే కూలిపోవటము, దానిపైన పెట్టినటువంటి పెట్టుబడి మీకు తిరిగి రాకపోవటము, నా అనుకున్నటువంటి స్నేహితులు మిమ్మల్ని మోసం చేయటం, వారి ద్వారా ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు లేనిపోని కొన్ని మాదక ద్రవ్యాలు సేవించడం ద్వారా ప్రమాదాలు తీవ్రంగా మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను కనిపిస్తోంది. కాబట్టి ఈ కుజశనుల యొక్క ప్రభావము ఒక రకంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు మేషరాశి వారికి చాలా ఉన్నాయి. కాబట్టి వీరు ఈ సమస్యల నుంచి బయటపడటానికి నేను ఇందాకే ఏ విధంగా అయితే తెలియజేశానో ఆ యొక్క హనుమంతుల వారి యొక్క పూజా ధర్మంలో మీరు కూడా పాల్గొనే అవకాశం తీసుకొని ఈ 21 రోజులు, ఈ 23 రోజులు కూడా మీకు కలిగేటటువంటి తీవ్రమైనటువంటి ఎన్నో సమస్యల నుండి ఎదుర్కొని ఈ యొక్క 21 రోజులు చేసేటటువంటి పూజా ఫలితము మీకు సంరక్షించేటటువంటి హనుమంతుడి యొక్క రక్షాకవచంగా మీరు భావించి చేయించుకునే ప్రయత్నం చేయండి. మేషరాశి వారు ముఖ్యంగా ఈ మే 10వ తేదీ వరకు కూడా శ్రీరామ రక్షా స్తోత్రము తప్పకుండా ఒకసారి చదవండి. హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదవండి. ప్రతి మంగళవారము, శనివారము ఉపవాస దీక్షలు చేయండి. ఏది పడితే అది తినకండి, ఏది పడితే అది మాట్లాడకండి, కోపం వస్తే తట్టుకోండి. అలాగే శ్రీరామ అని తమలపాకుల మీద మినిమం ఒక 21 ఆకుల మీదైనా సరే రాసి స్వామివారి మెళ్ళలో వేపించండి మంగళవారం, శనివారం. దానివలన కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరం తగ్గుతుంది. ప్రతినిత్యము కూడా స్వామివారికి శ్రీరామ రామ రామేతి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అట్లాగే మనోజవం మారుతి తుల్య వేగం వీలుంటే 108 సార్లు లేదా 21 సార్లు అన్న జపించండి. ఈ యొక్క మంత్రనామమే మిమ్మల్ని సర్వదా హనుమాన్ రక్షా కవచంలా కాపాడుతుంది. ఈ మంత్రాలతో కూడినటువంటి ఈ హోమము, ఈ పూజలు, ఈ యొక్క కుజశనుల యొక్క జపము ఏదైతే పీఠంలో నిర్వహిస్తున్నానో అది మీకు బహిర్గతమైనటువంటి మంత్రపరమైనటువంటి రక్షణ కలుగజేసే కవచంగా ఉపయోగపడుతుంది.